లక్నో సూపర్ జైంట్స్ ఎల్ఎస్జీ ఒఫీషియలీ పోస్టెడ్ రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవాలని కోరగా ఫ్రాంచైజీ అతని అభ్యర్థనను వెంటనే అమల్లోకి వచ్చేలా ఆమోదించింది. టామ్ మూడీ, డైరెక్టర్ ఆఫ్ క్రికెట్, రిషబ్ ఈ నిర్ణయం గురించి మాతో మాట్లాడాడు. ఇట్లాంటి నిర్ణయాలు ఎప్పుడూ సులభం కావు. కెప్టెన్గా జట్టుకు అతను అందించిన సేవలకు మేమేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇప్పట్నుంచి మా దృష్టి జట్టును తిరిగి నిర్మించి అత్యుత్తమ స్థాయికి తీసుకెళ్లడంపైనే ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విడుదల చేసిన తర్వాత ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ 27 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఎల్ఎస్జీలో చేరినప్పుడు పంత్ జట్టుకు 200% ఇస్తాను, కొత్త ఆరంభంతో కొత్త ఎనర్జీతో ఆడాలని ఎదురుచూస్తున్నాను అని చెప్పాడు. అయితే కెప్టెన్గా అతని ప్రయాణం ఆశించిన విధంగా సాగలేదు. పంత్ నాయకత్వంలో ఎల్ఎస్జీ మొత్తం 28 మ్యాచ్లు ఆడి 10 గెలిచి 18 ఓడిపోయింది. ఐపీఎల్ 2025లో 7వ స్థానం, ఐపీఎల్ 2026లో 10వ స్థానంతో సీజన్ ముగించింది. బ్యాటింగ్లో కూడా పంత్ ఫామ్ నిరాశపరిచింది. రాబోయే సీజన్లో బలమైన కంబ్యాక్ చేయాలనే లక్ష్యంతో లక్నో సూపర్ జైంట్స్ కొత్త కెప్టెన్ను త్వరలో అధికారికంగా ప్రకటించనుంది. మరిన్ని క్రికెట్ ప్రివ్యూస్ అండ్ న్యూస్ కొరకు మన తెలుగు ఛానల్ క్రికెట్ జీవ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్స్లో మీ అభిప్రాయం తెలపండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.